ఫ్రెండ్స్ మనకు ఇన్‌స్టాగ్రామ్ నుంచి ఆఫీషియల్‌గా ఒక ఎడిటింగ్ యాప్ లాంచ్ అయింది. యాప్ చాలా బాగుంది. ఇందులో మనం వీడియోస్ ఎడిట్ చేసుకోవచ్చు. డైరెక్ట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫెషనల్ అకౌంట్ నుండే ఇందులో మీ వీడియోస్ అనలిటిక్స్ అన్నీ కూడా చూసుకోవచ్చు. సో యాప్ చాలా బాగుంది. ఇందులో టూల్స్ అండ్ ఫీచర్స్ ఎలా ఉంటాయో ఇప్పుడు క్లియర్‌గా ఈ వీడియోలో చెప్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఫస్ట్‌గా మీరు ప్లే స్టోర్ ఓపెన్ చేసుకోవాలి. ప్లే స్టోర్ ఓపెన్ చేసుకొని ఇక్కడ సింపుల్‌గా సెర్చ్ బార్లో సెర్చ్ చేసుకోవాలి. ఇక్కడ ఎడిట్స్ యాప్ ఇన్‌స్టాగ్రామ్ అని సెర్చ్ చేసుకోండి. ఇక్కడ ఈ విధంగా అయితే మనకు ఈ యాప్ ఈ విధంగా ఉంటుంది. యాప్ ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. మనకు లోగో ఈ విధంగా ఉంటుంది. యాప్ని నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను. మీరు కూడా ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయండి. ఇక్కడ యాప్ ఇంటర్ఫేస్ మనకు ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ నుంచి మీ ఇన్స్టాగ్రామ్ ఐడితో దీంట్లో మీరు లాగిన్ అవ్వచ్చు. సో ఇక్కడ మీరు ఆల్రెడీ మీ ఇన్స్టాగ్రామ్ ఐడి కనిపిస్తుంది. సో ఇది కంప్లీట్గా ఇన్స్టాగ్రామ్ క్రియేటర్ అకౌంట్ ఉన్న వాళ్ళకి, బిజినెస్ అకౌంట్ ఉన్న వాళ్ళకి, అంటే ఇన్స్టాగ్రామ్లో ప్రొఫెషనల్ అకౌంట్ క్రియేటర్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది. సో ఇక్కడ స్విచ్ అకౌంట్స్ మీద క్లిక్ చేసుకొని మీరు కావాలంటే వేరే ఇన్స్టాగ్రామ్ ఐడితో మీరు లాగిన్ అవ్వచ్చు. సో ఇక్కడ నేను నా ఇన్స్టాగ్రామ్ ఐడితో కంటిన్యూ చేసుకుంటున్నాను. కంటిన్యూ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మీకు లాస్ట్లో ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ అనలిటిక్స్ అన్నీ చూస్ చేసుకోవచ్చు. మీరు ప్రొఫెషనల్ డాష్బోర్డ్లో ఉన్నటువంటి ఇక్కడ మీరు లాస్ట్ 30 డేస్లో మీ రీల్స్కి ఎంత రీచ్ వచ్చింది, వ్యూస్ ఎన్ని వచ్చినాయి, ఫాలోవర్స్ ఎంతమంది వచ్చారు, లైక్స్ ఎన్ని వచ్చినాయి, కామెంట్స్, షేర్స్ అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి. అండ్ మీకు రీసెంట్ రీల్ నుంచి మీకు ఇక్కడ రీల్స్కి వచ్చిన ఎంగేజ్మెంట్ అన్నీ కూడా లైక్, షేర్, కామెంట్స్, వ్యూస్ అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి. అండ్ ఇక్కడ మీకు స్టార్టింగ్లో ఇక్కడ మీకు మీరు సేవ్ చేసుకున్న స్టిక్కర్స్ కలెక్షన్ వీడియోస్ అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి. మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో సేవ్ చేసుకున్న ఐడీస్ అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి. ఓకే, అలాగే ఇప్పుడు మీరు ఇందులో వీడియోస్ ఎడిట్ చేసుకోవాలంటే ఇక్కడ సెంటర్లో ఉండే ఆప్షన్, ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ ప్లస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు మీ గ్యాలరీ నుంచి ఫొటోస్ అండ్ వీడియోస్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇక్కడ నుంచి మీరు ఎడిట్ చేసుకోవచ్చు. సో ఎడిట్ ఎలా చేసుకోవాలి, ఎడిటింగ్ చేసుకోవడానికి ఎలాంటి టూల్స్ ఉన్నాయో చెప్తాను. ఫస్ట్ ఇక్కడ ప్లస్ అనే సింబల్ మీద క్లిక్ చేసుకొని ఒక 2-3 ఫొటోస్ని నేను యాడ్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఒక 3 ఫొటోస్ యాడ్ చేసుకున్నాను. ఇక్కడ నుంచి మనం వీడియో ప్లే చేసుకోవచ్చు. ఈ విధంగా ఉంటాయి. ఇక్కడ నుంచి ఫొటోస్ యొక్క డ్యూరేషన్ ఇక్కడ నుంచి మీరు తగ్గించుకోవచ్చు. కావాలంటే ఇక్కడ ఈ విధంగా ఫొటోస్ యొక్క డ్యూరేషన్ ఈ విధంగా తగ్గించుకోవచ్చు. మీకు ఎంతవరకు ఫోటో డ్యూరేషన్ కావాలంటే అంతవరకు ఈ విధంగా తగ్గించుకోవచ్చు. అండ్ ఫోటో డ్యూరేషన్ తగ్గించుకున్న తర్వాత దీనికి బ్యాక్గ్రౌండ్లో మీరు సాంగ్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ యాడ్ ఆడియో మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీకు ఇన్స్టాగ్రామ్లో ఏవైతే సాంగ్స్ ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి. మీరు సేవ్ చేసుకున్న సాంగ్, మీ ఐడితో సేవ్ చేసుకున్న సాంగ్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. ఇక్కడ సాంగ్ అండ్ ఇక్కడ మీకు ట్రెండింగ్ సాంగ్స్ అండ్ ఇక్కడ మీ రికమెండ్ చేసే సాంగ్స్ అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ నుంచి మీరు ఏదైనా సాంగ్ని యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ సింపుల్గా ఈ విధంగా మీరు సాంగ్ని యాడ్ చేసుకోవచ్చు. మీకు సాంగ్ని మీకు నచ్చినట్టుగా మీకు నచ్చిన పొజిషన్ నుంచి యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ సాంగ్ యొక్క వాల్యూమ్ని మీరు ఎంతవరకు కావాలో అంతవరకు ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ సాంగ్ని రీప్లేస్ చేసుకోవచ్చు, డిలీట్ కూడా చేసుకోవచ్చు, డూప్లికేట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇవన్నీ మనకు ఇందులో సాంగ్ యాడ్ చేసుకోవడానికి ఉండే ఆప్షన్స్ అనమాట. సో ఇక్కడ చాలా బాగుంటుంది ఆప్షన్స్. ఇక్కడ నుంచి ఈ సాంగ్ మనకు ఈజీగా ట్రెండింగ్ సాంగ్స్ని యాడ్ చేసుకోవచ్చు, సాంగ్ని డిలీట్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. ఓకే, అండ్ ఇక్కడ తర్వాత టెక్స్ట్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ టెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మీరు వీడియోలో ఏదైతే టెక్స్ట్ ఏ విధంగా యాడ్ చేసుకోవాలో సింపుల్గా ఇక్కడ కూడా అదే విధంగా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ సింపుల్గా మీకు నచ్చినట్టుగా టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఆ టెక్స్ట్కి డిఫరెంట్ ఫాంట్ స్టైల్స్ ఉంటాయి. సో ఆ ఫాంట్ స్టైల్ని మీరు చేంజ్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన ఫాంట్ని ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన ఫాంట్ని ఓకే చూస్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీకు నచ్చిన ఫాంట్స్ ఉంటాయి. చాలా మంచి ఫాంట్స్ ఉంటాయి. అందులో నుంచి మీకు నచ్చిన ఫాంట్ని యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా. సో దీని తర్వాత ఇక్కడ టెక్స్ట్కి కలర్ని చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు నచ్చిన కలర్ని, అలాగే టెక్స్ట్ని మీరు డిఫరెంట్ స్టైల్లో యానిమేట్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఓకే, ఈ విధంగా జూమ్ చేసుకోవచ్చు టెక్స్ట్ని. సో మీకు నచ్చినట్టుగా టెక్స్ట్ని ఇక్కడ నుంచి కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి కావాలంటే టెక్స్ట్ని డిలీట్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఓకే, సో మనకు టెక్స్ట్ ఆప్షన్ కూడా ఉంది. నెక్స్ట్ ఇక్కడ వాయిస్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ నుంచి దీనికి వాయిస్ పర్మిషన్ ఇచ్చి ఇక్కడ రెడ్ డాట్ మీద క్లిక్ చేసుకుంటే వీడియో మనకి ఈ విధంగా ప్లే అవుతుంది. అండ్ బ్యాక్గ్రౌండ్లో మనం వాయిస్ ఓవర్ కూడా ఇవ్వచ్చు. సో ఇక్కడ నేను వాయిస్ ఓవర్ కూడా ఆప్షన్ ఉంది. సో ఇక్కడ నేను స్క్రీన్ రికార్డ్ చేస్తున్నాను కాబట్టి వాయిస్ ఓవర్ అనేది అంత పాసిబుల్ కాకపోవచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ వాయిస్ ఓవర్ ఇవ్వడం అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు క్యాప్షన్స్ ఉంటాయి. సో మీరు వీడియోలో ఏదైనా ఇంగ్లీష్లో కానీ మాట్లాడితే మనకు ఆటోమేటిక్గా ఇక్కడ క్యాప్షన్స్ అనేవి జనరేట్ అవుతాయి. సో ఇక్కడ వీడియోలో ఎలాంటి ఆడియో లేదు కాబట్టి నాకు క్యాప్షన్స్ అనేవి రావట్లేదు. అండ్ ఇక్కడ మనకు ఓవర్లీ ఆప్షన్ ఉంది. సో ఈ ఓవర్లీ మీద క్లిక్ చేసుకొని ఇందులో ఏదైనా పైన ఫోటోని యాడ్ చేసుకోవాలంటే ఫోటోని యాడ్ చేసుకోవచ్చు, వీడియోని యాడ్ చేసుకోవాలంటే వీడియోని యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఇంకొక ఫోటోని యాడ్ చేసుకుంటాను. ఈ విధంగా ఈ ఫోటో మీద ఇంకొక ఫోటోని
ఓవర్లీగా ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీకు నచ్చిన పొజిషన్లో యాడ్ చేసుకోవచ్చు. ఓకే, తర్వాత ఈ ఫోటోని డిలీట్ చేసుకోవాలంటే డిలీట్ చేసుకోవచ్చు, డూప్లికేట్ చేసుకోవచ్చు. ఈ ఫోటో డ్యూరేషన్ ఎంతవరకు కావాలో అంతవరకు ఇంక్రీజ్ డిస్క్రీజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఫోటోని డిలీట్ చేసుకుంటాను ఈ విధంగా. అండ్ దీని తర్వాత ఇక్కడ మనకు ఓవర్లీ సౌండ్ ఎఫెక్ట్స్ కూడా ఆప్షన్ ఉన్నాయి. ఇక్కడ నుంచి మనకు సౌండ్ ఎఫెక్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఓకే, ఈ విధంగా మనకు సౌండ్ ఎఫెక్ట్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఈజీగా సౌండ్ ఎఫెక్ట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ స్టిక్కర్స్ కూడా ఉంటాయి. స్టిక్కర్స్లో కూడా మనం మంచి మంచి స్టిక్కర్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు కావాల్సిన స్టిక్కర్స్ అని ఇక్కడ సెర్చ్ చేసుకొని ఇక్కడ నుంచి మీ స్టిక్కర్స్ని ఈజీగా మీ వీడియోస్లో ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీకు కావాలన్న స్టిక్కర్స్ని యాడ్ చేసుకోవచ్చు, డూప్లికేట్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఓకే, స్టిక్కర్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఫోటోని మీరు కలర్ గ్రేడింగ్ చేసుకోవాలంటే ఇక్కడ అడ్జస్ట్ మీద క్లిక్ చేసుకొని ఈ విధంగా బ్రైట్నెస్, కాంట్రాస్ట్, సాచురేషన్ వీటన్నిటి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీకు నచ్చినట్టుగా అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ వినేట్ ఆప్షన్ ఉంది, హైలైట్స్, ఇక్కడ షాడోస్ అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇక్కడ నుంచి మీరు మీ ఫోటో లేదా వీడియోని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. అలాగే ఫొటోస్కి అండ్ వీడియోస్కి ఫిల్టర్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫిల్టర్స్ మీద క్లిక్ చేసుకుంటే చాలా మంచి మంచి ఫిల్టర్స్ ఉంటాయి. ఈ ఫిల్టర్స్ని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇది కూడా చాలా బాగా వచ్చింది. ఓకే, సో మనకు ఫిల్టర్స్ని యాడ్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది మనకు ఇక్కడ నుంచి. ఓకే, ఫిల్టర్ తర్వాత మనకు ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. సో ఆ ఎఫెక్ట్స్ కూడా ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయో చెప్తాను. సింపుల్గా ఇక్కడ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ ఎఫెక్ట్ వచ్చేసి ఈ విధంగా జూమ్ ఎఫెక్ట్ ఉంది. తర్వాత ఇక్కడ బ్లర్ ఎఫెక్ట్ ఉంది. తర్వాత మనకి ఇక్కడ సింపుల్గా సూపర్ జూమ్ ఎఫెక్ట్ ఉంది ఈ విధంగా. తర్వాత ఫిల్మ్ గ్రెయిన్ ఎఫెక్ట్ ఉంది, స్ట్రీట్ లైన్ ఎఫెక్ట్ ఉంది ఇక్కడ మనకు. తర్వాత ఇక్కడ మనకు షేక్ ఎఫెక్ట్ కూడా ఉంది. మనకి ఇక్కడ హ్యాండ్లెస్ షేక్ ఎఫెక్ట్, ఇక్కడ మనకు సూపర్ షేక్ ఎఫెక్ట్ కూడా ఉంది. దీని తర్వాత మనకు ఫ్లికర్ ఎఫెక్ట్ కూడా ఉంది. సో మంచి మంచి ఎఫెక్ట్సే ఉన్నాయి. మనకు బ్లర్ ఎఫెక్ట్ ఉంటాయి. సో అంత ఎఫెక్ట్స్ అనేవి అంత అడ్వాన్స్డ్ ఎఫెక్ట్ కానీ కాకపోయినప్పటికీ కొంచెం మినిమం బేసిక్ లెవెల్ ఎఫెక్ట్ అయితే ఉన్నాయన్నమాట మనకు. ఓకే, అండ్ ఇక్కడ మనకు ట్రాన్సిషన్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ ఫస్ట్ ఫోటో అండ్ సెకండ్ ఫోటో వీటి మధ్యలో ఇక్కడ ఈ వైట్ బాక్స్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకు ఇలాంటి ట్రాన్సిషన్ వచ్చేస్తాయి. చూడండి, ఇక్కడ జూమ్ ఇన్, జూమ్ అవుట్, బ్లర్ అని ట్రాన్సిషన్, ఇవన్నీ ట్రాన్సిషన్ ఉన్నాయి. సేమ్ ట్రాన్సిషన్ కూడా సేమ్ మనకు ఎఫెక్ట్ లాగే బేసిక్ ట్రాన్సిషన్ అండ్ బేసిక్స్గా ఉన్నాయి మనకు. సో డెఫినెట్గా మనం యూజ్ చేసుకోవచ్చు. మనకు వీడియోస్ మినిమం వీడియోస్ ఎడిట్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి. నో ప్రాబ్లం, మంచి ట్రాన్సిషన్ అనే చెప్పుకోవచ్చు ఇక్కడ నుంచి మనం. సో ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ కూడా మనకు ఈ విధంగా ఉంటాయి అన్నమాట. అండ్ దీని తర్వాత మనకి ఇక్కడ డిలీట్, మిర్రర్, రీప్లేస్, డూప్లికేట్ ఈ ఆప్షన్స్ అన్నీ కూడా ఉండేటివే, మీకు తెలిసిందే. ఇవన్నీ బేసిక్ ఆప్షన్స్. సో మినిమం ఇందులో మనకు వీడియోస్ అనలిటిక్స్ అనేది చాలా బాగా చూసుకోవచ్చు మనం ఇందులో. అండ్ చాలా బాగా చూసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఎడిటింగ్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి. సో మంచి మంచి టూల్సే ఉన్నాయి, మరి అంత లో టూల్స్ అయితే కావు, చాలా మంచి మంచి టూల్స్ ఉన్నాయి. అండ్ పిఏపి ఆప్షన్, ఓవర్లీ ఆప్షన్ కూడా ఉంది మనకు. అది చాలా బెస్ట్ ఆప్షన్ అనమాట. అండ్ ఇదంతా ఎడిటింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ వీడియోని గ్యాలరీలోకి సేవ్ చేసుకోవాలి. అండ్ సేవ్ చేసుకోవాలంటే పైన మనకు ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంది. సో ఎక్స్పోర్ట్లో ఇక్కడ రిజల్యూషన్స్ కూడా ఉన్నాయి మనకు. అండ్ ఎక్స్పోర్ట్లో మనకి ఇక్కడ సింపుల్గా 2K మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకు అప్ టు 4K వరకు ఆప్షన్ ఉంది. 4K 30 FPS అండ్ 2K 60 FPS ఉంది. సో ఇక్కడ 4Kలో క్లిక్ చేసుకుంటే ఓన్లీ 30 FPS మాత్రమే వస్తుంది. అండ్ హెచ్డీలో కూడా మనం దీన్ని ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ వీడియో అనేది ఎక్స్పోర్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇందులో ఈ విధంగా మనం బేసిక్ ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఎడిటింగ్ చేసుకున్న తర్వాత ఇన్స్టాగ్రామ్ రీల్స్లో దీన్ని వీడియోని పోస్ట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ మనకు రీల్స్ కానీ వచ్చిన అనలిటిక్స్ అన్ని కూడా మనం చాలా బాగా చూసుకోవచ్చు ఇక్కడ. ఓకే, సో ఈ విధంగా మనకు యాప్ అనేది యూజ్ అవుతుంది. యాప్ అయితే బాగానే ఉంది, మంచి ఎడిటింగ్ మనం చేసుకోవచ్చు. అండ్ ఎడిటింగ్ చేసుకోవడానికి చాలా ఇంటర్ఫేస్ అనేది చాలా సింపుల్ అండ్ చాలా ఈజీగా ఉంది. ఎవరైనా ఎడిటింగ్ చేసుకోవచ్చు ఇందులో, ఈజీగా ఉంది కాబట్టి. సో నాకైతే పర్లేదు, బాగానే ఉంది అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. అండ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకోండి.